ఎవరు పెట్టుకోమని కాదు, తల మీద ఇట్లాంటి క్యాప్ పెట్టుకో, మరి చేసుకున్నావు కవర్ తలకాయ ఎందుకు వేసుకుంటావు కవర్ ఎవరు పెట్టుకో, నాకు ఏం రాదు. గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రయాణం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. చిన్న చిన్న నియమాలు పాటించడం ద్వారా మనం చాలా ప్రమాదాల నుండి బయటపడవచ్చు, మన ప్రాణాలని రక్షించుకోవచ్చు. మనం ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పటి నుండి మన కోసం మనం మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇంటికి చేరుతామని ఎదురు చూసే మన తల్లిదండ్రులు ముఖ్యంగా ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారని యువత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రమాదాల్లో ఎక్కువగా చనిపోతున్న వారు యువతనే ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయం. మనల్ని కనీ పెంచిన తల్లిదండ్రులు ఇంట్లో మన కోసం ఎదురు చూస్తారని ఒక్క నిమిషం గుర్తు తెచ్చుకోండి. ఈ గంజాయి మద్యానికి అలవాటు పడద్దని నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తీసుకున్నటువంటి అరైవ్ అలైవ్ ప్రోగ్రాము ఈ నెలకు ఈ రోజుతోటి ముగుస్తుంది. సో ఈ వారం రోజుల పాటు అనేక కార్యక్రమాలలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు 27వ డివిజన్ కార్పొరేషన్ డివిజన్లో కార్పొరేటర్ గారు మరియు 26వ డివిజన్ కార్పొరేటర్ గారు 27వ డివిజన్ కార్పొరేటర్ గారి సమక్షంలో ప్రజలందరికీ ఈరోజు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనం పాటించాల్సిన విషయాలు, రోడ్ ట్రాఫిక్ రూల్స్ను ఎలా మనం అనుసరించాలి, ఒకవేళ అనుకోని సంఘటన జరిగినప్పుడు బాధితులకు సహాయం చేసినట్టయితే గవర్నమెంట్ నుంచి రావత్ స్కీమ్ కింద పారితోషికం ఎలా లభిస్తుంది, సహాయం చేసిన వ్యక్తులకు హిట్ అండ్ రన్ జరిగినట్టయితే బాధితులకు ఏ రకమైన పారితోషికము, ఎంత అమౌంట్ వస్తుంది, దానికి పాటించాల్సినటువంటి పద్ధతులు ఏంటి, అదేవిధంగా ఏ హాస్పిటల్స్లో మనకు ఫ్రీ ట్రీట్మెంట్ వన్ వీక్ కోసము అందుతుంది అనేటువంటి విషయాలను ఈ అలైవ్ ప్రోగ్రాంలో డిఫెన్సివ్ డ్రైవింగ్ అనే మెకానిజం ఎలా పనిచేస్తుంది, మనం ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల మీద ఈరోజు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అందులో సహకరించిన ప్రజలకు మరియు 26, 27 డివిజన్ల కార్పొరేట్లకు మరియు పోలీస్ శ్రేయోభిలాషులందరికీ, మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. 26 డివిజన్ ప్రజలందరికీ మరియు ఈ కార్యక్రమము మన ఏదైతే గవర్నమెంట్ తలపెట్టిందో ఈ కార్యక్రమం చాలా అంటే ప్రతి ఒక్కరికి చాలా మంచిది. అంటే ఇది ఓన్లీ గవర్నమెంట్ ఏదో పోలీసు వారు కానీ మీకు వేరే వారు చేసే కాదు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మన పేరెంట్స్తో సహా మన పిల్లలకు అందరికీ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా అవసరము. కాబట్టి మన పిల్లలు బయటకు పోయేటప్పుడు సెల్ ఫోన్ హెల్మెట్ ఖచ్చితంగా 100% హెల్మెట్ పెట్టుకోవాలి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్, ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఎటువంటి యాక్సిడెంట్ అనేది కాకుండా ఉంటుంది. మరియు ర్యాష్ డ్రైవింగ్ అనే ఖచ్చితంగా మనం పోయినా కానీ మన ఎదుటి వ్యక్తి కొంచెం తప్పు మార్గంలో వచ్చినప్పుడు కూడా మనం తప్పించుకునే ప్రయత్నం అన్నాడు. మనం డ్రైవ్ చేస్తాం, మనం కూడా అంత జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా మన ఫ్లో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా మనం కాపాడుకొని మన ప్రాణాలు మనం కాపాడుకునే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి ఈరోజు మన టౌన్ సిఏ గారు, 3 టౌన్ ఎస్ఐ మరియు కొంతమంది మా డివిజన్ కార్యకర్తలు, మా 27 బుట్ల శ్యామల కిరణ్ గారు ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం మా ఏరియాలో పెట్టినందుకు మాకు అందరికీ కూడా చాలామందికి ఒక అవేర్నెస్ వచ్చింది. చాలామంది పిల్లలు కూడా, యూత్ పిల్లలు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది. ఇట్లాంటివి కూడా చాలా మన డివిజన్లో కానీ పెడితే అందరికీ ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఎటువంటి చిన్న చిన్న యాక్సిడెంట్ జరగకుండా ఎంతో ఉపయోగపడుతుంది. ఒక చిన్న ప్రాణం మనం కాపాడినా మనకు అందరికీ ఆ కుటుంబాన్ని కూడా ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అనుకోకుండా ఇంతకుముందు చెప్పారు, అనుకోకుండా చూడబోయేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు
అయ్యో నాకెందుకు లేనకుండా ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఉన్న వాళ్ళు ఒకటి 100 డైల్ చేసి ఇమ్మీడియట్లీ మనం అక్కడ ఉన్న వాహనంతో తీసుకుపోయి సురక్షితంగా మనం హాస్పిటల్ జరిగితే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని అతనికి గవర్నమెంట్ కొన్ని స్కీమ్ కూడా పెట్టింది కాబట్టి అన్నీ అవి వర్తిస్తాయి కాబట్టి మనం అందరం ఒక మంచి కార్యక్రమం చేసినందుకు చూపెట్టినందుకు చాలా అందరికీ ధన్యవాదాలు.